లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 మరో 10 రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. హైప్ ఓ రేంజ్ లో ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఈ సినిమా పేరు దేశవ్యాప్తంగా మారిమోగిపోతోంది. ఇప్పుడు చెన్నై ఈవెంట్ కూడా దద్దరిల్లిపోయింది. ఈవెంట్ జరిగింది చెన్నైలోనా హైదరాబాద్లోనా అన్నంత హిట్ అయిపోయింది. అయితే ఈ కార్యక్రమంలో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఓపెన్ అయిపోయాడు. ముఖ్యంగా నిర్మాతలపై సెటైర్లు వేస్తూనే మనసులోని మాటను బయట పెట్టేశాడు. పుష్ప మా అందరికీ స్పెషల్. మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ అయినా, స్క్రీన్ పైన మన క్రెడిట్ అయినా అడగకపోతే ఎవ్వరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ అంటూ దేవి మొదలు పెట్టాడు. రవిశంకర్ సార్, నేను స్టేజ్ పై ఎక్కువ టైం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేదు, టైంకి ప్రోగ్రామ్కి రాలేదు అంటూ ఉంటారు. నాపైన మీకు ప్రేమ చాలా ఎక్కువ, కానీ అంతకు మించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అంటూ సెటైర్లు వేశాడు. నా విషయంలో మీకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ పర్సనల్గా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడు ఓపెన్ సార్ అంటూ తన మనసులో ఉన్నది కక్కేశాడు దేవిశ్రీ ప్రసాద్. డిఎస్పీ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అని చూస్తే కొన్ని రోజుల క్రితం మ్యూజిక్ విషయంలో చిన్నపాటి గందరగోళం జరిగింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్ట్ 1 సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎంతలా హిట్ అయ్యాయో కూడా తెలిసిన విషయమే. పుష్ప 2లోనూ పాటలన్నీ డిఎస్పీనే చేశాడు. అవి కూడా ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అంటూ మరో 3 సంగీత దర్శకుల్ని అప్పటికప్పుడు రంగంలోకి దించారు నిర్మాతలు. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ సింగిల్ కార్డు పడాల్సిన ప్రాజెక్ట్ విషయంలో ఇలా జరగడంతో దేవిశ్రీ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఓ రకంగా దేవికి ఇది అవమానం అని కూడా చెప్పొచ్చు. దీంతో నిర్మాతలపై కొంతకాలంగా లోపల రగిలిపోతున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఓపెన్ అయిపోయాడు. పుష్ప నిర్మాతల్ని పొగుడుతూనే ఇచ్చి పడేశాడు. ఇప్పుడు ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజింగ్ విషయంలో కొంచెం లేట్ అనే టాక్ అయితే ఉంది. కానీ అది పర్ఫెక్షన్ కోసమే అంత టైం తీసుకుంటాడని కూడా అందరికీ తెలిసిన విషయమే. అందుకే డిఎస్పీ మ్యూజిక్ చేస్తే అది బ్లాక్ బస్టరే అని అంటూ ఉంటారు. అయితే పుష్ప 2 వివిధ కారణాల వల్ల చాలా లేట్ అయిపోయింది. డైరెక్టర్ సుకుమార్ కూడా మిస్టర్ పర్ఫెక్టే. ఆ పర్ఫెక్షన్ కోసమే లేట్ అయింది. దీంతో ఈసారి మాత్రం రిలీజ్ను వాయిదా వేయకుండా డిసెంబర్ 5న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల్సిందేనని నిర్మాతలు గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకోసమే ఓవైపు ప్రమోషన్ ఈవెంట్స్ జరుగుతున్నా ఎక్కడ సుకుమార్ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన దగ్గరుండి మరి పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతో దేవి పైన ఒత్తిడి పెరిగింది. చేసేదేం లేక తమన్, కాంతారం మ్యూజిక్ డైరెక్టర్తో పాటు మరో సంగీత దర్శకుడిని రంగంలోకి దించారని తెలుస్తోంది.